డాన్స్ చేస్తే వస్తుంది, డ్రాయింగ్ వేస్తే వస్తుంది, మరి కామెడీ నేర్చుకుంటే వస్తుందా? లెట్స్ సీ ఇన్ రోలర్ రఘు అండ్ టీమ్. హాయ్, నేను కామెడీ గురు. కామెడీ నేర్పిస్తుంటాను. జబర్దస్త్ షో పుణ్యమాని నాకు స్టూడెంట్స్ కూడా బాగా వస్తున్నారు. నువ్వే తిన్నావు. ఏమైంది? ఇది నా బాక్స్ బద్దలు కొట్టింది. ఈ జింతక్ ఆపండ్రా. అయినా మీరేంటి ఇలా కొట్టేసుకుంటున్నారు? స్కూల్లో ఇవన్నీ కామన్. బాగా చెప్పారు టీచర్. అయినా మీ బాక్స్ కూడా ఇదే తింది టీచర్. నువ్వేంటే ఎప్పుడు 1-2 తెచ్చుకుంటావు కదా, మళ్ళీ పక్కన వాళ్ళు ఎందుకు తింటున్నావు? నేనేమన్నా మాట్లాడితే డబుల్ మీనింగ్ అంటున్నారుగా, అందుకే అన్ని డబుల్ చేసా, బ్యాగులు అన్ని. వేసిన వెధవేషాలు చాలు గాని ముందు రోజా గారు మీ పంచులు చదువు. ఓ రోజు పొద్దున్నే రోజా గారు కిచెన్ లోకి వెళ్ళి షుగర్ డబ్బా ఓపెన్ చేసి చూస్తున్నారు, క్లోజ్ చేస్తున్నారు. షుగర్ డబ్బా ఓపెన్ చేస్తున్నారు, చూస్తున్నారు, క్లోజ్ చేస్తున్నారు. అది చూసి శలమణి గారు, రోజా ఏం చేస్తున్నావు అని అడిగారు. రోజు డాక్టరు రెగ్యులర్ గా షుగర్ చెక్ చేసుకోమన్నాడండి. ఒకరోజు సాయంత్రం రోజా గారు శలమణి గారు మ్యారేజ్ రిసెప్షన్కి వెళ్ళారు. అక్కడ రోజా గారు ఒక ఐటెం తిని, సెల్వా ఆ పూతరేకులు తిన మాకు అస్సలు టేస్ట్ లేదు, వేస్ట్ అంది. అయ్యో రోజా, నువ్వు తిన్నది పూతరేకులు కాదు, ఇప్పుడు నేను క్లాస్ చెప్తాను. ఓకే, కామెడీ అంటే ఏంటో చెప్తాను. ఓకే, ఇప్పుడు కామెడీ అంటే చంద్ర షోలు చేస్తాడు చూడు, అది కామెడీ కాదు. దానికి జడ్జిలు 10కి 10 బోట్లు చెప్తారు చూసావా, అది కామెడీ. సరే గాని కామెడీ 3 రకాలుగా ఉంటుంది. ఇగో, 1 మిమిక్రీ, 2 డాన్స్, 3వది సాంగ్. టీచర్ వీడు బాగా చేస్తాడు తెలుసా, నాకు రోజు నేను చూస్తాను, వీడు భలే చేస్తాడు. అలా చెయ్యిలా తాతగా ఇలా చెయ్యి. ఏ తాతరా? రోజే తాతలా, రోజే తాత. ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి కానివ్వండి, రోజమ్మా బాగున్నావా, అక్కడ కూర్చున్నటువంటి 2 జడ్జిలకు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి 6 కామెడీ మెంటర్స్ కానివ్వండి, ఇక్కడ పక్కన కూర్చున్న కామెడీ గుంటకు కానివ్వండి, బాగున్నావా? నువ్వు బానే ఉంటావు. మిమిక్రీ అంటే వాయిస్ తో పాటు కామెడీ కూడా తేవాలి. నువ్వేం మాట్లాడుతున్నావు? నా మీద నువ్వు చేయొచ్చుతావా? నా మీద నువ్వు చేయను. నువ్వు మంచి మాట్లాడు. అసలు నువ్వు ఓడివేనా? అసలు నువ్వు ఓడివేనా? అసలు కామెడీ అంటే నీకు తెలుసా? నువ్వేం మాట్లాడుతున్నావు? ఎందుకు ఏడుకొండాడు ప్రోగ్రామ్ కి పిలిచాడు దుంపదగా. బీపీ టాబ్లెట్ ఇవ్వలేదు నాకు. బీపీ చాలా బాగా చేశాడు మిమిక్రీ, చాలా బాగా చేశాడు. ఇక 2వది డాన్స్. డాన్స్ అంటే భంగిమల నుంచి. రాత్రి ఇంత ప్రాక్టీస్ చేసా డాన్స్, భలే ఉంటుంది తెలుసా. ఓకే అమ్మ, చాలు. కామెడీ వచ్చిందా? కామెడీ చాలా బాగా వచ్చింది. డాన్స్ చాలు. ఇక 3వది సాంగ్, పాట పాడడం. మీరెన్ని కొట్టుకున్నా పాట మాత్రం నేనే పాడాలి. చూడు రోజమ్మ ఆది బాబేమో పైన పాడతానంటాడు, సుకుమారుడంటాడు, స్టైల్ గుంటాడు, నన్ను చూసి కన్ను కొడతాడు, చూడు రోజమ్మ. ఓకే, చూసారా సాంగ్ లోంచి కూడా కామెడీ ఎలా వచ్చిందా? నాకు చిన్న డౌట్ వచ్చింది. అడుగు. మిమ్మల్ని పూర్తిగా మేడం అని ఎప్పుడు పిలవాలి? దరిద్రుడా, ఇట్రా. అక్కడ ఒక మేడం ఉన్నారు, ఆవిడ్ని మేడం అని పిలవచ్చు కదా, నన్ను మేడం అని పిలవాలన్న చదవేంట్రా నీకు? కామెడీ నేర్పాను, ఆమె మీద సెటైర్లు ఏంటి, కామెడీ నేర్పిన. చూడండి మేడం, వీళ్ళకి ఎన్ని మార్కులు ఇవ్వాలో మీరే ఇవ్వండి, టీచర్ గా నేనైతే ఇవ్వలేను.
Firstly, first I would like to మేనేజ్మెంట్కి మల్లెమాల మేనేజ్మెంట్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ద రీజన్ నా ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని నాకు ఒక కొత్త స్క్రీన్ సేవర్ని నా సిస్టంలో తీసుకొచ్చినారు. అయితే ఫిక్స్ అయిపోదామా? నేను ఫిక్స్ కాను, నువ్వు అవ్వు. ఓకే ఆది గారు, స్కిట్ ఎలా అనిపించింది? రఘు ఈసారి అన్ని డబుల్ చేసేవంటి మొత్తం. నేను బై సైజ్ కూడా డబులే కదా, అందుకోసం. చాలా బాగుంది. థ్యాంక్ యూ. అండ్ నువ్వు చాలా స్పాంటేనియస్ యాక్టర్, థ్యాంక్ యూ. నాకు తెలుసు కాబట్టి యూఆర్ వెరీ స్పాంటేనియస్ యాక్టర్ అండ్ చాలా బాగా చేసావు. మీరు కూడా సార్, మీరు రోసేలాగా సూపర్గా చేశారు. కొంచెం హైట్ కొంచెం వెయిట్ ఉంటే అసలు ఎస్టీ సైన్ లానే ఉంటారు. సూపర్, చాలా బాగుంది. రోజా గారు, రఘు అనసూయ లేని బాధలో మొత్తం డిప్రెస్ అయిపోతాడు అనుకున్నా, కానీ నిన్ను చూసి ఇంత హుషారైపోతాడు కొత్త స్క్రీన్ సేవర్ అని. అంటే రఘు ఎంత ట్రెండీ, నాట్ సెంటీ అని అర్థమైంది నాకు. నేను నెవర్ బి సెంటీ, ఐ యామ్ సెంటీ ఫర్ సంథింగ్ ఎల్స్, నాట్ ఫర్ సైడ్ సీట్స్. అపోజిట్ సీట్ ఎప్పుడు నేను సెంటీ. ఓకే, మరి రఘు స్కూల్ డ్రెస్ లో కూడా చాలా క్యూట్ గా ఉన్నావు. థ్యాంక్ యూ. వెరీ నైస్.